భాగవతము భక్తి శాస్త్రం. అది భగవద్రూపమైనది. భాగవతాన్ని సనక సనందాదులు నారదమునికి వివరించారట. నారదుడు వ్యాసునకు, వ్యాసుడు తన కుమారుడైనటువంటి సుఖమహర్షికి బోధించాడట. శుకుడు 7 రోజుల్లో మోక్షాన్ని పొందాలని కాంక్షించినటువంటి పరీక్షిత్ మహారాజుకి వివరించాడట. వ్యాస భగవానుడు భాగవతాన్ని సంస్కృతంలో రాస్తే దానిని పోతన గారు తెలుగులోకి అనువాదం చేయడం అనేటటువంటిది చేశాడు. ఈ విషయంపై పోతన భాగవత కావ్యంలోని ఒక్కొక్క పద్యాన్ని, రోజుకో పద్యాన్ని వివరించుకుందాం. అందరూ కూడా దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, కొడాలి సోమసుందర్రావు ప్రవచనములు అనేటటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తూ భాగవత మకరందాన్ని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.